రాష్ట్రంలో కొత్తగా 6 ఎయిర్పోర్ట్లు ఏర్పాటు చేయాలనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఇప్పటికే ఒక నివేదిక పంపించింది. దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా అంటే సాధ్యాసాధ్యాలపై కూడా పూర్తిగా అధికార యంత్రాంగాలు జిల్లాకి సంబంధించినటువంటి అధికార యంత్రాంగాలు అయితే రూపొందించిన పరిస్థితి. అయితే కాకినాడ జిల్లాకు సంబంధించి ఇప్పటికే ఒక ప్రతిపాదన అయితే సిద్ధం చేశారు అధికారులు. తొండంగి మండలంలోని కేఈ చిన్నైపాలెంతో పాటు బెండపూడి గ్రామాల మధ్య 750 ఎకరాలు సేకరించి ఇక్కడ ఎయిర్పోర్ట్ నిర్మించాలని ప్రతిపాదనలు చేశారు. దీనికి సంబంధించి 750 ఎకరాల భూసేకరణకు సంబంధించి ఎటువంటి చర్యలు ఉంటాయి, ఎటువంటి సమస్యలు ఉంటాయనేది కూడా పూర్తిగా అధికారులు సేకరించిన తర్వాత ఇక్కడ రైతులు అయితే పూర్తిగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. చాలా విలువైన పంటలు పండేటువంటి భూములను ఎయిర్పోర్ట్ కోసం ఇవ్వలేమంటూ కూడా వాళ్ళంతా తెగేసి చెప్తున్న పరిస్థితి చూసాం. దీంతో రెండో ప్రతిపాదనగా కాకినాడ కోనసీమ జిల్లాల మధ్యలో ఉన్నటువంటి గురజనాపల్లి అంటే కాకినాడ సమీపంలో ఉన్నటువంటి గురజనాపల్లి గ్రామంలో సుమారుగా 1000 ఎకరాలకు పైగా ఈ సాల్ట్ భూములు ఉన్నాయి. సాల్ట్ పండించేవారు గాంధీ మహాత్ముడు ఉప్పు సత్యాగ్రహం కూడా ఇక్కడ నుంచే చేశారని చెప్తా ఉంటారు. అయితే ఈ భూములు ప్రస్తుతం చాలా వరకు నిరుపయోగంగా ఉన్నాయి. ఈ ప్రభుత్వ భూములు కావడంతో, అది కూడా కేంద్రానికి సంబంధించిన భూములు కావడంతో ఇక్కడ భూసేకరణ చేస్తే ఒకవేళ ఆ భూములను బదలాయిస్తే ఖర్చు కూడా చాలా తక్కువగా ఉంటుందని చెప్పేసి కూడా స్థానికులు ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. అయితే ఈ నేపథ్యంలోనే ఇంకొక విషయం కూడా ఆలోచించాలి. ఏంటంటే కాకినాడ కోనసీమ జిల్లాలకు సంబంధించి 2 జిల్లాలకు అనుసంధానంగా ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణం చేసుకుంటే కనుక ఇటు 2 ప్రాంతాలకు కూడా చాలా అనువుగా ఉండే ప్రాంతంగా చెప్పుకోవచ్చు. ఒకవైపు కోనసీమలో పూర్తిగా రోడ్డు కనెక్టివిటీ ఇప్పుడిప్పుడే ఏర్పడుతుంది. అయితే రైల్ కనెక్టివిటీ అయితే పూర్తిగా ఈ ప్రాంతానికి లేదనే చెప్పాలి. కోనసీమ రైల్ ప్రతిపాదన దాదాపుగా 35 ఏళ్ల నుంచి నడుస్తున్నప్పటికీ కూడా చాలా నత్తనడుగున ఒక 20-30 కిలోమీటర్ల వరకు రోడ్డు ఈ రైలు మార్గం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఒకవేళ ఎయిర్పోర్ట్ కనుక నిర్మాణం ఈ ప్రాంతంలో అంటే గురజనాపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి సాల్ట్ భూముల్లో కనుక నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తే కనుక 2 జిల్లాలకి అనువుగా ఉంటుంది. ప్రయాణికుల రాకపోకలతో పాటు కొంత కార్గో కూడా ఇక్కడ ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే కాకినాడ తీరంలో ఉన్నటువంటి పరిశ్రమలు, అదేవిధంగా ఇక్కడ పోర్ట్లు కూడా ఉన్నాయి. మరోవైపు దేశంలోనే అత్యధికంగా ష్రింప్ ఫీడ్ ఏదైతే వనామీ సీడ్ ఇక్కడ తయారవుతుందో 70% సీడ్ ఇక్కడ ఈ ప్రాంతం నుంచే తయారవుతుంటుంది. దీంతో ఎగుమతులకు కూడా అవకాశం ఉంటుందని చెప్పి చాలా మంది హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. అయితే పౌర విమానయాన శాఖకు సంబంధించి ఇప్పటికే దీనికి సంబంధించి పౌర విమానయాన శాఖతో పాటు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా కూడా ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపించినట్టుగా కూడా తెలుస్తోంది. త్వరలో ఈ ప్రాజెక్ట్ కనుక పట్టాలెక్కితే అతి త్వరలోనే కాకినాడ నుంచి ఎయిర్పోర్ట్ ఫెసిలిటీ అయితే ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే కాకినాడ స్మార్ట్ సిటీకి సంబంధించి మాస్టర్ ప్లాన్ ఏదైతే ఉంది, మాస్టర్ ప్లాన్ లో కూడా గురజనాపల్లి భూముల్ని ఎయిర్పోర్ట్ కోసం కేటాయిస్తున్నట్టుగానే మాస్టర్ ప్లాన్ లో చూపించారు. దీన్ని బట్టి చూసుకుంటే కాకినాడకు సంబంధించి ఎయిర్పోర్ట్ అనేది అతి త్వరలో ఏర్పాటయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే 6 ఎయిర్పోర్ట్లలో తొలి ప్రాధాన్యత కాకినాడ ఎయిర్పోర్ట్ కి ఇవ్వాలని సీఎం చంద్రబాబు నాయుడు కూడా కేంద్రాన్ని అభ్యర్థించిన పరిస్థితి మనం చూసాం. సో త్వరలో ఎయిర్పోర్ట్ నిర్మాణం కనుక సాగితే ఇటు కోస్తా జిల్లాల్లో ఉన్నటువంటి మధురపూడి ఎయిర్పోర్ట్ తో పాటు ఇటు 2వ ఎయిర్పోర్ట్ ప్రజల వినియోగంలోకి వస్తుంది. దీంతో కోనసీమతో పాటు కాకినాడ జిల్లా వాసులు కూడా చిరకాలంగా ఎదురు చూస్తున్నట్టు ఎయిర్పోర్ట్ కళ సాకారం అయ్యే రోజులు దగ్గరలో ఉన్నాయనిపిస్తోంది. కాకినాడ ఎయిర్పోర్ట్ ఏర్పాటుపై ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఎక్కడైతే బాగుంటుంది, మీ కామెంట్ కూడా తెలియజేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.